శ్రీ మాత్రే నమః. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ శ్వేతప్రియ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో 2025వ సంవత్సరం ఉగాది పండుగ యొక్క విశిష్టత మరియు ఉగాది ఎలా జరుపుకుంటామో, షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి గురించి మరియు తెలుగువారి కొత్త సంవత్సరపు పేరేమిటి, పండుగ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీకు స్పష్టంగా తెలియజేస్తాను. శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మన తెలుగువారి నూతన సంవత్సరమైనటువంటి ఉగాది పర్వదినం శుభాకాంక్షలతో ఈ సంవత్సరం అంతా మీ అందరికీ మంచి జరగాలని, ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మొదటిసారి నా ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ని మీరు చూడగలుగుతారు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరియు షేర్ చేయండి. ఇప్పుడు మీకు థంబ్నెయిల్ చూస్తే వీడియో ఏంటో అర్థమయ్యే ఉంటుంది కదా. ఉగాది పండుగ రోజు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తైలభ్యంగన స్నానం నువ్వుల నూనెతో చేయాలి. ఆ రోజు తైలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటారని పండితులు చెబుతున్నారు. ఇంటిని అందంగా మామిడి తోరణాలతో అలంకరించి గడపను పసుపు కుంకుమతో అలంకరించాలి. గడప అంటే లక్ష్మీదేవితో సమానం. మొట్టమొదట గణనాథుణ్ణి పూజించాలి. ఈ సంవత్సరం ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని నమస్కరించుకోవాలి. ఈరోజు ఇక నైవేద్యంగా మనము వీలైనన్ని ప్రసాదాలు పెట్టుకోవచ్చు. శక్తి కొలది ఏది సమర్పించినా కూడా చిన్న బెల్లం ముక్క కానీ, అరటిపండు కానీ భక్తితో సమర్పించినప్పుడు ఆ భగవంతుడు తప్పకుండా స్వీకరిస్తాడు. నేను 5 రకాలు పెట్టుకున్నాను. 5, 9, 11 కూడా పెట్టుకోవచ్చు. వసంత నవరాత్రులు చేసుకునేవారు రోజుకో నైవేద్యం 9 రోజుల పాటు 9 రకాలు పెట్టుకోవచ్చు. ఉగాది పచ్చడి, గారెలు, దద్దోజనము, బొబ్బట్లు, పాయసము, పూర్ణం బూరెలు, మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు, రసము, ఇలా ధూపదీప నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయ కొట్టాలి, హారతి ఇవ్వాలి. అందరి దేవుళ్లకు ముందుగా నమస్కరించి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే శివుడికి రుద్రాభిషేకము, బిల్వర్చన చేయాలి. శివ పార్వతులను స్మరించుకోవాలి. విష్ణుమూర్తి అష్టోత్తరము, లక్ష్మీదేవి అష్టోత్తరము లేదా విష్ణుమూర్తి సహస్రనామాలు, లక్ష్మీదేవి సహస్రనామాలు కానీ పఠించాలి. భక్తితో, విశ్వాసంతో ఉగాది రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, పార్వతీ పరమేశ్వరులను, ఇంటి దైవాన్ని ఆరాధిస్తే మంచి ఫలితాన్ని పొందగలుగుతారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఆ స్వామి అమ్మవార్ల ముందు సంకల్పాన్ని దృఢంగా తీసుకోవాలి. ఆ తర్వాత దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి. పంచాంగ శ్రవణం వినాలి. ఇప్పుడు ఉగాది పండుగ ఎలా ప్రారంభమైంది, దాని విశిష్టత ఏంటో కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఉగాది అంటే యుగానికి ఆరంభం. యుగము ఆది, యుగాది. ఇది కాలక్రమేణా ఉగాదిగా మారింది. ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు. అంటే ఆ సంవత్సరం పేరుతో ఉగాది పండుగని జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 29న క్రోధినామ సంవత్సరం ముగిసి ఈరోజు మార్చి 30 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమైంది. తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈసారి ఈ ఏడాది శ్రీ విశ్వావసునామ సంవత్సరం అని పిలువబడుతుంది. అంటే దీని యొక్క అర్థం
విశ్వానికి సంబంధించినది. ధనం సమృద్ధిగా ఉంటుంది. ఈ కొత్త ఏడాది అనేక మందికి శుభ ఫలితాలు రానున్నాయని పండితులు చెబుతున్నారు. ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పండితులు చెబుతున్నారు. వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభ తరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలామంది నమ్ముతారు. చైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు కూడా పండితులు చెబుతున్నారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను మనమందరము జరుపుకుంటాము. ఉగాది పండుగ వెనుక ఉన్న కథనాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. ఉగాది అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అని అర్థాలు ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్షుకు మొదటి రోజునే ఉగాదిగా మారిందంటారు. చైత్రశుద్ధ పాడ్యమి నాడే కలియుగం మొదలైందని, త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని మరో కథనం. తెలుగు చక్రవర్తి శాలివాహనుడు ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించాడనేది కూడా ప్రచారంలో ఉంది. మన సాంప్రదాయంలో ఏ పండుగను చూసినా అది ప్రకృతితో ముడిపడి ఉంటుంది కదా. అందులోనూ ఉగాది అయితే దాన్ని ఏ కోణంలో చూసినా ప్రకృతి ఆధారంగానే కనిపిస్తుంది. వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ. పచ్చడి ఒక ఔషధం. ఉగాది నాటికి చుట్టుపక్కన ఏ చెట్టు చూసినా లేత ఆకులతో పచ్చగా కనువిందు చేస్తుంది. ఆ సంతోషం కోయిల పాటల్లో, నెమలి నాట్యాల్లో కనిపిస్తుంది. ఉగాది పండుగ వేళ శిశిర ఋతువుకు వీడుకోలు పలికి వసంత ఋతువుకు స్వాగతం పలుకుతాము. అందుకే దీన్ని తెలుగు వారి తొలి పండుగ అని కూడా అంటారు. ఈ పండుగ ప్రతి సంవత్సరము మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో జరుపుకుంటాము. ఈ పండుగ చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. యుగం యొక్క ఆది అంటే కొత్త యుగం ప్రారంభానికి యుగాది అని, యుగం సంవత్సరం మరియు ఆది ప్రారంభం అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇవి సంస్కృత మూల పదాలు. ఉగాది పండుగ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా ప్రాంతాల్లో ఉగాది పండుగ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఈ పండుగను గుడి పడవ అని కూడా అంటారు. ఉగాది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. 6 రుచుల కలయికతో ఉండే ఈ పచ్చడి తెలుగు వారందరికీ ఎంతో ప్రత్యేకం. తీపి, కారం, పులుపు, వగరు, చేదు, ఉప్పు అనే షడ్రుచుల కలయిక జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలు, మంచి చెడుల గురించి వివరిస్తుంది. ఈ పచ్చడిలో చెరుకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, కొన్ని చోట్ల జామకాయలు, బెల్లం వంటి వాటిని తప్పనిసరిగా వాడుతారు. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి, ఆనందానికి ప్రతీక. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు వగరు, కొత్త సవాళ్లు. శతాయు వజ్ర దేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఉగాది నాడు ఈ శ్లోకమును చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి. ఈ సంవత్సరము ఉగాది ఆదివారం రావడం వల్ల ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడు కొత్త సంవత్సరంలో రాజుగా ఉండి పరిపాలించబోతున్నాడు. పంచాంగస్య ఫలం శృణ్వాన్ గంగా స్నాన ఫలం కిలేత్. ఉగాది నాటి పంచాంగ శ్రవణం వల్ల గంగా నదిలో స్నానం చేస్తే లభించేటంత ఫలితం లభిస్తుందని దీని అర్థం. ఉగాది పండుగ రోజు అన్ని ఆలయాల్లో
పండితుల పంచాంగ శ్రవణం ఉంటుంది. దీని ద్వారా కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? పంటలు ఎలా పండుతాయి? ఏ రాశి వారికి ఎంత మేరకు అనుకూలంగా ఉంటుంది? దేశంలో జరిగే విశేషాలు, ఇలా భవిష్యత్తును అంచనా వేస్తూ పంచాంగంలో ఉన్న విషయాలను భక్తులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తారు. వ్యక్తిగత గోచర ఫలితాలు, గ్రహగతుల వంటి విషయాలు తెలుసుకోవడం వలన ఏవైనా గ్రహాలకు పరిహారం చేయించాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవడం వలన గ్రహగతుల వలన కలిగే బాధ నుంచి ఉపశమనం పొందుతారు. ఇంకా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితీ. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి పురోహితుడిని రప్పించి తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది, గ్రహణాలు ఏమైనా ఉన్నాయా, ఏరువాక ఎప్పుడు సాగాలి వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. కాలాన్ని ఎవరూ ఆపలేరు. దానికి ఎదురెళ్లడం ఎవరికీ సాధ్యపడే విషయం కాదు. పురాణాల ప్రకారం తెలుగు సంవత్సరాలు 60, తెలుగు మాసాలు 12. మాసము అంటే నెల అని అర్థము. తెలుగు నెలల్లో మొదటిది చైత్రమాసం. ఈ విశ్వావసు అనే నామ సంవత్సరము పూర్వము 1965వ సంవత్సరంలో వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతము 2025 సంవత్సరంలో మనము జరుపుకుంటున్నాము. భవిష్యత్తులో 2085వ సంవత్సరంలో వస్తుంది. 60 సంవత్సరాలకొకసారి అదే నామ సంవత్సరముతో ఉగాది పండుగను జరుపుకుంటారు. హిందువుల పండుగల సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి జరుపుకుంటాము. ఉన్నంతలో ప్రతి పండుగను సాంప్రదాయంగా జరుపుకోవాలి. దీని ద్వారా పిల్లలకు పండుగలు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుస్తుంది. అప్పుడు భవిష్యత్ తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను భద్రంగా అందించిన వాళ్ళం అవుతాము. నాకు తెలిసిన విషయాలు ఈ వీడియోలో మీతో వివరించాను. విన్నారుగా 2025వ సంవత్సరంలో ఉగాది విశేషాలు. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుసుకుందాం.